నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్కి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ గారిని ప్రభుత్వం అధికారికంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, 1992 సంవత్సరానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్, వివిధ జిల్లాల్లో, తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో సబ్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం ఏపీలో ఇంధన శాఖకు సంబంధించి స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు విజయానంద్ గారు. కడప జిల్లా సంబంధించిన విజయానంద్ గారు ఒక సమర్థత కలిగిన అధికారి, చాలా సౌమ్యుడు. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చీఫ్ సెక్రటరీగా అధికారులను, ఐఏఎస్ ఆఫీసర్స్ నియమించాలంటే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో 2014 ముందు సీనియారిటీ లిస్ట్ ప్రకారం అధికారుల్ని చీఫ్ సెక్రటరీగా నియమించడానికి ఒక ప్రక్రియ కొనసాగేది. కానీ 2014లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ఐఏఎస్లో అప్పుడున్న ముఖ్యమంత్రికి ఎవరైతే నమ్మకంగా పనిచేయగలరో, సమర్థత, అదేవిధంగా అనేక రకాల కోణాలని నిశ్చితంగా పరిశీలించి ఒక్కొక్కసారి సీనియర్కి కూడా అవకాశం ఇవ్వకుండా జూనియర్లకు కూడా చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి ఈసారి 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం ఏపీ చీఫ్ సెక్రటరీగా కొత్తగా నియమితులైన విజయానంద్ గారు మరి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారి. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రధానమైన కీలకమైన పదవిని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయానంద్ గారికి ప్రధాన చీఫ్ సెక్రటరీగా బాధ్యత అప్పచెప్పబోతున్నారు. మరి ఈవేళ రాజకీయ పార్టీలు కూడా బ్యూరోక్రసీలో ఎవరెవరు ఏ సామాజిక వర్గాల్ని కీలకమైన పదవుల్లో పెట్టాలనేది రాజకీయ పార్టీలు సహజంగా ఆలోచిస్తాయి. మరి ఎవరు ఊహించని విధంగా మరి ఇంతకుముందు సీనియర్లు 2-3 సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా 2025 నవంబర్ 30న రిటైర్డ్ కాబోతున్న ప్రస్తుత సీనియర్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి జనవరి 1వ తేదీ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించనున్న విజయానంద్ గారు సీనియరు, సమర్థత కలిగిన అధికారి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చాలామంది ఐఏఎస్ఎల్ని బదిలీ చేశారు, చాలామంది ఐపీఎస్ని బదిలీ చేశారు. వారి యొక్క సమర్థతను బట్టి వారి స్థానాల్లో నియమించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయానంద్ గారిని తొలి నాళ్ళ నుండి, అంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూడా విజయానంద్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తూ వచ్చింది. మరి కారణాలు, మరి వేళ రాజకీయ పార్టీలు సామాజిక వర్గాలను అంచనా వేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మరి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సమర్థత కలిగిన సౌమ్యుడిగా, మృదు స్వభావిగా పేరు పొందిన విజయానంద్ గారిని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం అంటే దీని వెనక చాలా రాజకీయ కోణం ఉందా లేదా అనేది రాజకీయ విశ్లేషకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఒక కీలకమైన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత పాలనా పరంగా ప్రధాన కార్యదర్శి చాలా కీలకమైన అధికారి. రాష్ట్రాన్ని, అన్ని శాఖల్ని వారిని పర్యవేక్షిస్తారు, సమీక్షిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలు కానీ, జీవోలు కానీ క్యాబినెట్లో పెట్టేలా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ క్యాబినెట్ అప్రూవల్ తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి చాలా కీలకం. ఈ రాష్ట్రానికి అధికార యంత్రాంగం తరపున ఆయన ఒక బాస్గా ఉంటారు. మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో కానీ, అంతకుముందు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మరి ఈ కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని దక్కిన దాఖలాలు గతంలో ఎక్కడ కనిపించలేదు. మరి ఈసారి మరి ప్రస్తుతం అనేక సామాజిక వర్గాలు, అనేక పార్టీల నీడలో అనేక పార్టీలకి కొమ్ముగాస్తున్న సామాజిక వర్గాలను అంచనా వేసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరి అంచనాలకు అందకుండా 2025 జనవరి 1వ తేదీ నుండి మరి కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్ గారిని నియమించడం అంటే రాజకీయ పార్టీలకి ఊహించని పరిణామంగానే కనిపిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు, రాజకీయాలని శాసించగలిగిన, దేశవ్యాప్తంగా రాజకీయాలను శాసించగలిగిన నాయకుడు. అణువుని ప్రతి క్షణం గమనిస్తూ ఎప్పుడు ఎలా
రాజకీయ వ్యవహారాలు కానీ, పరిపాలనా వ్యవహారాలు కానీ వీటన్నింటినీ క్షుణ్ణంగా గమనించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంలో ఒక పెద్ద వ్యూహాత్మకమైన ఆలోచనే ఉంటుంది అనేది ఒక అంచనా అయితే కనిపిస్తుంది. మరి ఆ విధంగానైనా ఆ సామాజిక వర్గాల నుండి బ్యూరోక్రసీలో ఉన్న పెద్దలకి ఒక ఉన్నత స్థాయి రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు ఏ విధంగా ఊహించినా ఆ సామాజిక వర్గాలు కూడా ఈ రాష్ట్రంలో ఒక కీలకమైన బాధ్యత నిర్వర్తించే అవకాశం రావడం కూడా ఒక శుభ పరిణామంగానే భావించాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా కనువిప్పు కలిగేలా, ముచ్చెమటలు పట్టేలా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలకమైన పదవిని వేరే సామాజిక వర్గాలకు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి తప్ప ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించిన దాఖలాలు గత 5 ఏళ్లలో కానీ అంతకుముందు కానీ లేదు. మరి ఈసారి కూటమి ప్రభుత్వం అందరి ఆలోచనలు, అంచనాలను తలకిందులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరి విజయానంద్ గారు నియమించి ఈ సామాజిక వర్గాల పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకునేలా తనదైన శైలిలో వ్యూహాత్మకంగానే వ్యవహరించారని చెప్పి అనుకోవాలి. ఇది ఒక మంచి పరిణామం. ఒక సమర్థత కలిగిన ఐఏఎస్ అధికారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించడం అంటే ఇది ఒక మంచి సంకేతం ఆంధ్రప్రదేశ్లో ప్రజానికానికి. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఎలాగో ఆలోచించినా, ప్రతిపక్ష పార్టీలు కంగుతిన్నేలా చేసిన అనేక సామాజిక వర్గాలతో పాటు మరి ఎస్సీ సామాజిక వర్గాలు కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ గారు లాంటి సమర్థత కలిగిన అధికారిని నియమించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఏపీలో ప్రజానీకం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. రాజకీయ కోణాలు ఎలా ఉన్నా సమర్థతకి పట్టం కట్టారనేది ముఖ్యమంత్రి గారికి ఏపీ వ్యాప్తంగా కూడా అభినందనలు అందుతున్నాయి. జీవీ మాల్ లో ఫెస్టివల్ కార్నివాల్ పండుగలన్నీ జీవీ మాల్ తోనే. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ జీవీ మాల్ లో ఫ్రెష్ ఫెస్టివ్ కలెక్షన్స్ పై ఫెస్టివల్ కార్నివాల్. 2000 రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్, 4000 రూపాయల కొనుగోలుపై మిల్టన్ ఫ్లాస్, 6000 రూపాయల కొనుగోలుపై గంగా తవ్వ, 8000 రూపాయల కొనుగోలుపై గంగా 3 లీటర్ కుక్కర్, 10,000 రూపాయల కొనుగోలుపై ఇడ్లీ కుక్కర్ మ్యాజిక్ లేదా 1.5 లీటర్స్ కెటిల్ వంటి స్పాట్ బహుమతులు. అన్ని విభాగాలలో 1+1, 1+2 కాంబో ఆఫర్లు. జీవీ మాల్, ఆర్ఆర్ పేట, ఏలూరు.